ద సేమ్ ఆలివ్ బోర్డ్ మ్యాథ్స్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ డిస్కస్ చేయబోతున్నాం. మాక్ లైవ్లో ఉందో లేదో చూడండి. ఉంటే మాత్రం అటెంప్ట్ చేయాలనుకుంటే అక్కడ చేయండి, లేకపోతే ఇక్కడ చేసినా ఓకే. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 XP టు సేవ్ యువర్ టైమ్. ఎస్, నా ప్రివిలేజ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడాలి కూడా. అదే క్వాంట్లో అయితే క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. హెన్స్ లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. See here. For what kind of triangle centroid, circumcenter, incenter అనేటివి సేమ్ పాయింట్లో ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దెన్ ఇవన్నీ మూడు ఒకే సేమ్ పాయింట్లో సిచ్యువేట్ అవ్వవు. హెన్స్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది బేసిక్, రైట్. సిహెచ్ఎస్ఎల్ కాబట్టి వెరీ బేసిక్గా ఉంటాయి. చూడండి కావాలండి ఎంత బేసిక్ ఉన్నాయి. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది బాయ్స్, ఇది గర్ల్స్, రైట్. ఓకే, అప్పుడు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 8. 8తో చేస్తే దిస్ ఇస్ 90. అప్పుడు 90 అని అంటే బాయ్స్ అంతే కదా, 450, అండ్ దీస్ ఆర్ అంతే కదా 270. అప్పుడు బి ఈస్ టు జీ. కానీ జీలో 50 ఎక్కువ యాడ్ అయ్యారంట, అప్పుడు ఏమవుతుంది 320. కానీ అప్పుడు అయినప్పుడు ఎంత యాడ్ చేస్తే 3:2 అవుతారని. 2 ఇదైతే 3 ఎంత అవుతుంది? 480. అప్పుడు ఎంత వస్తుంది? +30. అదే కదా అడిగింది. దిస్ ఇస్ ఇట్. ఆప్షన్ నెంబర్ సి. ఈజీ వన్. ఈజీ, ఈజీ, వెరీ ఈజీ. ఎంత ఈజీ! ద ఫోబియా దట్ వి టేక్ ఇట్ అప్ అనేది తప్పు, రైట్. ఇక్కడ చూడండి ఎంత ఈజీయో. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఆఫ్ హైట్ 120 సెంటీమీటర్ మోర్ బట్ లెస్ దెన్ 180. సి, రేషియో ఆఫ్ వాట్? 120 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. హైట్ ఇక్కడ ఉంది, నంబర్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. సో 120 కంటే ఎక్కువ అంటే ఇక్కడ నుంచి, 180 కంటే తక్కువ అని అంటే ఇక్కటి వరకు, రైట్. ఈ మూడు 30, 50, 60, 60, 69, 76. సో 76. నెక్స్ట్ ఈజ్ టు హైట్ ఆఫ్ 200 సెంటీమీటర్ ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 280. 200 కంటే ఎక్కువ అంటే ఇది, 280 కంటే తక్కువ అంటే ఇది. అంతేనా? 280 కంటే తక్కువ. ఎస్. 41 + 19 60, 84, 94, 96, 96. అంతేనా? సో దిస్ ఇస్, మీరు చూడండి కావాలంటే 4తో చేయండి. 4తో 4 4 4 9 19:24 వస్తుందా? 19:24 ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. నాకు లెక్కలు రావట్లేదంటే మన తప్పే. సిలిండర్ ఆఫ్ రేడియస్ 35 సెంటీమీటర్స్, ఒక్కొక్కసారి తప్పు పోవచ్చు, అది మన తప్పేం కాదు. ఇట్ హ్యాపెన్స్. హైట్ ఆఫ్ 60 మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ సేమ్ రేడియస్ ఆఫ్ సో అండ్ సో అండ్ సో. సిలిండర్ వాల్యూమ్ అని ఎంత? సిలిండర్ వాల్యూమ్ ఇస్ పై ఆర్ స్క్వేర్. యాక్చువల్గా అది అవసరం లేదు. 35 × 35 × 60 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎందుకు 1/3? బికాస్ కోన్ యొక్క వాల్యూమ్ ఇస్ 1/3 ఆఫ్ పై ఆర్ స్క్వేర్. 7 × 7 × h ఇస్ 36. ఆట ముగిసింది. సో పై క్యాన్సిల్స్. ఈ 3 ఇక్కడికి వెళ్తే ఇంటూ 3, 36. 6 6 జా, 6 10 జా, అంతేనా? 7 1 జా, 7 1 జా, 7 5 జా, 7 5 జా. సో 6తో పోతుందా? పోదు. 3 1 జా, 3 2 జా, 2 1 జా, 2 5 జా, 5 క్యూబ్ 125. ఆన్సర్ ఇస్ 125. ఖత్తం, రైట్. ఇక్కడ ఎన్ ఉంటుంది కదా, ఎన్ ఇంటూ ఆ ఎన్ ఎంత? 5 క్యూబ్. వావ్, ఈజీ క్వశ్చన్. అగైన్ క్యాలిక్యులేషన్స్తో మీరు ఫ్రీగా ఉన్నారు, మీరు హ్యాపీగా మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నారంటే ఆ టైం ముగిసింది ఆడ. సర్కిల్ అనేది ఒకటి ఉంది, రైట్. ఇది సర్కిల్ అని అనుకోండి ప్లీజ్. ఓకే. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కార్డ్ అనేది ఇట్ హాస్ పీక్యూ. ఓకే, కార్డ్ అనేది పీక్యూ. ఆర్ఎన్టీ ఆన్ ద సర్కిల్ ఇన్ సచ్ వే ద సేమ్ సైడ్ ఆఫ్ ద కార్డ్ ఉంది. ఓకే, ఇఫ్ యాంగిల్ ఆర్పీక్యూ ఈక్వల్ టు 91, ఆర్క్యూపీ ఈక్వల్ టు పీటీక్యూ అడిగారు. ఓకే, ఎప్పుడన్నా కానీ ఆర్పీక్యూ అనేది 91 డిగ్రీస్ ఉంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డయామీటర్ అయితే తప్ప ఇది 90 డిగ్రీస్ అవ్వదు, రైట్. డయామీటర్ కంటే పైన ఉంటే 91 వస్తుంది, డయామీటర్ కంటే కింద ఉంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ వస్తుంది. హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇట్ ఈస్ 91 డిగ్రీస్. అప్పుడు దీనికంటే పైనే వేయాలి. అండ్ ఇట్ ఈస్ 91 డిగ్రీస్. సపోజ్ ఇది 91 డిగ్రీస్ ఉందనుకుందాం. ఓకే, ఈ 91 డిగ్రీస్ ఏంటి? ఆర్పీక్యూ. కార్డ్ పీక్యూ అంట, పీక్యూ. ఇది ఆర్, రైట్. ఆర్ అండ్ టీ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ఆర్ ఉంది అంటే ఎక్కడో దగ్గర ఇక్కడ టీ ఉండి ఉంటుంది, రైట్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్క్యూపీ ఈక్వల్ టు 5. ఆర్క్యూపీ ఇది 5 డిగ్రీస్ అంట. ఓకే, అప్పుడు పీటీక్యూ ఎంత అడిగారు? పీటీక్యూ. పీటీక్యూ అంటే ఎక్కడ ఉంది? ఇది పీటీక్యూ, ఇది పీటీక్యూ, ఇది అడిగారు, రైట్. దీన్నట్ట చెప్పేది? పీటీక్యూఏనా? పీటీక్యూవా? వెయిట్ ఎ మినిట్. యాహ్! ఇది 91 డిగ్రీస్, ఇది 5 డిగ్రీస్ అయితే ఇది టోటల్ ఏమవుతుందండి? టోటల్ 90. 90 అంటే ఇది 90 ఉండాలి. 90లోంచి 6 పోతే 84 డిగ్రీస్.
రైట్. ఇది 84 డిగ్రీస్. ఏమడిగారు? పీటీక్యూ కదా! పీటీక్యూయేనా? ఓకే. ఇది 5 ఇది అడిగారు. ఓకే. వెరీ గుడ్. ఇది 81 డిగ్రీస్. ఇఫ్ థట్ ఈస్ ద కేస్ ఇది పీటీక్యూ ఇక్కడ ఉంటుంది కదా! ఒకే కార్డ్ మీద వేస్తే 91, 91 రావాలి కదా! 91 లేదే. ఐ థింక్ ఐ మేడ్ ఎ మిస్టేక్ సమ్‌వేర్ ఎల్స్. వెయిట్ ఎ మినిట్. ఐల్ డ్రా దిస్ వన్స్ అగైన్. ఈసారి నేను చెప్పను, చేసి చూస్తా. రైట్. ఐయామ్ వెరీ సీరియస్ ఇప్పుడు నౌ. జిక్. సో, ఇప్పుడు వాట్ ఈస్ దిస్? కార్డ్ పీక్యూ. క్యూ, పీ. 2 పాయింట్స్ ఆర్ అండ్ టీ ఆన్ సర్కిల్ అంట. ఆర్ అండ్ టీ. రైట్. ఆర్‌పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 91. తప్పు ఎక్కడో ఇక్కడ చేసినట్టున్నా. ఆర్‌పీక్యూ ఇది 91 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ ఆర్‌క్యూపీ. ఆర్‌క్యూపీ. ఆర్‌క్యూపీ ఇది 5 డిగ్రీస్. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 84 డిగ్రీస్. అడిగిందేంటి? పీటీక్యూ. పీటీక్యూ అనంటే పీ, టీ, ఇది టీ అయితే క్యూ. ఇది అడిగారు. ఈయన ఇది 84 అయితే ఇది 84 ఎందుకు అవ్వదు? ఛీ! 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 ఇదంతా ఎందుకు చేస్తున్నాను నేను? ఓకే. నెక్స్ట్. Jayesh sold 300 pens, had a profit equal to selling price of this. Net profit percentage. Direct quotage 100% అని. 150, 300. ఎట్లా అంటే అగైన్ యూ హ్యావ్ టు నో దిస్. ముందే ఈ క్వశ్చన్ మీకు అనాలిసిస్ వచ్చి నిండాలి, లేకపోతే కష్టం. సి ప్రాఫిట్ అనేది ఏంటి? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ కాస్ట్ సిపి ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇంతవరకు తెలుసు కదా. సిపి ఆఫ్ 300 సోల్డ్ అంటే 300 పెన్స్ యొక్క సిపి 300 సి అనుకుందాం. ప్లస్ ప్రాఫిట్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 150 పెన్స్. అప్పుడు 150 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 300 కొంటే 300 అమ్మాలి కాబట్టి 300 ఎస్. అప్పుడు 300 సి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడికి వెళ్తే 150 ఎస్. అప్పుడు సి బై ఎస్ ఏమవుతుంది? సి బై ఎస్ అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. 1:2. కొనిందేమో రూపాయికి, అమ్మిందేమో రూ. 2కి. అంటే లాభం ఎంత? 100%. ఖతం. మీకు అర్థమవుతుందా? నౌ నిశాంత్ కవర్స్ అ డిస్టెన్స్ ఆఫ్ దిస్ ఇన్ దిస్. ఓకే. అందులో 2/3 డిస్టెన్స్ అనేది ఇంతలో చేస్తాడు. మిగిలిన దాన్ని ఎంత స్పీడ్‌తో కవర్ చేస్తాడు అనేసి. ఇంత చేయడానికి. సో, ఫస్ట్ 2/3 ఆఫ్ డిస్టెన్స్ అంటే ఎంత? 2/3 డిస్టెన్స్ ఆఫ్ 27 ఎంత? 18 కిలోమీటర్లు. అంటే మిగిలిందెంత? 9. ఈ 9 ఎంత సేపట్లో పోవాలి? ఇక్కడేమో 35. 45లో 35 ఇక్కడ తీసేసుకున్నాడు. మిగిలింది 10 నిమిషాలు. నిమిషాలని మనము గంటల్లో చేయాలంటే డివైడెడ్ బై 60 చేస్తా. అప్పుడు ఇదేమైపోతుంది? 0, 0 తీసేస్తే ఇట్ ఈస్ 54 వచ్చింది. కిలోమీటర్ పర్ అవర్. 54 కిలోమీటర్ పర్ అవర్ అంతే. ఇదే ఆన్సర్. నేను తప్పు చేశానా? లా 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 9. వాట్ షుడ్ బి హిస్ స్పీడ్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్? ఓకే. అంతేలే. జిగ్ 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 జిగ్. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 11. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఎంత? ఓకే. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ఎంత? కే క్యూబ్. మైనస్ ఉందంటే ప్లస్ 3k. కే క్యూబ్ ఇస్ 1331. 11 క్యూబ్. రైట్. ఇక్కడ ఉంది కదా. 11 క్యూబ్ ప్లస్ 3k అంటే 33. ఇట్ ఈస్ 1364. ఆర్ట్ అయిపోయింది. జస్ట్ లైక్ దట్. చిక్ 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 అంతే. నౌ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ నో. దిస్ వన్. ఇందులో కూడా ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఆఫ్ డివైడ్ బై ఇది. 70 డివైడ్ బై 63 ఇంటూ 5. రైట్. దాన్ని 45తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇది చేయండి. 9 జా 10 జా 1 2 జా 1 జా 9 జా 5 జా 5 2 జా 10. 10 అంతేనా? అంతే. మళ్ళీ ఇది కూడా చేయాలి కదా. సో 10 ప్లస్ 10 ఇది 20. ఇది టోటల్‌గా 20 20 20 ఓకే. సో 20 20 ప్లస్ 100 120. 120% ఆఫ్ వాట్ ఈస్ దిస్? 28 అంటే 6/5 ఆఫ్ 28. రైట్. 75% అంటే 3/4. ఆట్ అయిపోయింది. 4 1 జా 4 7 జా అంతేనా? ఇంటూ 5 చేయాలంటే ఇంటూ 2/2 చేసామనుకోండి ఆట అయిపోతుంది. ఎందుకు? 18 అంతే కదా. 18 అంతేనా? 6 7 జా 42. 42 3 జా ఎంత? 42 3 జా 120 126 126 డబల్ ఎంత? 252. 252 25.2. ఆన్సర్ ఇస్ 25.2. Zig zig zig. Calculations. Check. I like calculations. That is the reason why I'm going to feel this much. What is this? Comfort. నా కంఫర్టే వేరే. అది మీరు రావాలి. క్యాలిక్యులేషన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకోండి. ఒక్క రోజులోనో, 100 రోజులతోనో వస్తుంది అనంటే ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వచ్చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ సిఐఎస్ఐ. అమౌంట్ ఇంత, పీరియడ్ ఇంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత. డిఫరెన్స్ బిట్వీన్ ఇది ఎప్పుడొస్తుంది? ఏబీ బై 100. రైట్. ఏ ప్లస్ బి, ఏ ప్లస్
బి ప్లస్ అంటే ఇది. ఇది సిఐఎస్ఐ 2 ఇయర్స్‌కి సేమ్ ఉంటుంది. సిఐకి ఇది ఒకటే డిఫరెన్స్ వస్తుంది. ఇది మీకు తెలిస్తే చాలు. డైరెక్ట్ 5 ఇంటూ 5/100 ఇస్ 0.25. 0.25%. 0.25%. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2200. రైట్. 0.25% అంటే 1/4. రైట్. 5 5 జా 5 5 జా 5 5 జా. ఖతం. ఆన్సర్ ఇస్ 555. ఇది కాదా? ఇది కాదు. ఇది ఆన్సర్. రైట్. వెరీ ఈజీ. Anil alone can do a work in 11 days. Millie can alone do in 33 days. Anil 11, Millie 33. ఇద్దరు కాబట్టి టోటల్ వర్క్స్ ఆర్ 33. అప్పుడు అనిల్ ఎంత? 3. మిలీ ఎఫిషియన్సీ 1. దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ 2 డేస్ చేస్తారంట. 2 డేస్‌లో ఎన్ని అయిపోతాయి? ఒక రోజులో ఇద్దరు కలిసి 4 చేయగలరు. 2 రోజుల్లో మనకు 8 వర్క్స్ అయిపోతాయి. మిగిలినవన్నీ 33లో 8 పోతే ఆన్సర్ ఇస్ 25. నౌ ఇప్పుడేమైపోతుంది? అనిల్ పోతాడంట. అనిల్ పోతే మిలీ ఎఫిషియన్సీ ఎంత? 1. రోజుకొకటి చేయగలదు. డివైడ్ బై 1 అంటే 25 డేస్. రోజుకొకటి చేస్తే 25 పనులు 25 డేస్‌లో అయిపోతాయి. కథ. వావ్! 9,000 టన్స్ ఉంది టోటల్ ప్రొడక్షన్. వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్? వీట్ 110 డిగ్రీస్ ఉంది అంటే 11 మల్టిపుల్ ఉండాలి. 11 మల్టిపుల్ ఇదొకటే ఉంది. దిస్ కరెక్ట్. ఆన్సర్ దిస్. నౌ a shopkeeper sold a tank and discounted this much on market price. Market price discounted 60% అని అంటే వాట్ ఈస్ -60/100 అంటే మైనస్ అంతే కదా. 100 ఉంటే 60. 100ని ఈ 20తో పోతే 5. 60ని 60 పోతే 20. ఇట్ ఈస్ 2. మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ -60%. ఇది డైరెక్ట్‌గా చేయాలి. -60/100 అంటే ఏంటి? -3/5 అంటే ఫస్ట్ 5 ఉంటుంది. 5లోంచి -3 పోతే 2 అయిపోతుంది. అది. ఇనీషియల్ బై ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఇది. అందుకు డైరెక్ట్ వేసా. ఇదేందిది? ఎంపీ. ఇది ఎస్పీ. కానీ లాస్ ఆఫ్ 90% అయింది. లాస్ ఆఫ్ 90% అంటే ఏంటి? దిస్ 2 ఈజ్ 90% ఆఫ్ సిపి. రైట్. 90% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు 100% ఏమవుతుంది? డివైడ్ బై 90 అంటే 1%. ఇంటూ 100 అయితే వాట్ ఈస్ దిస్? 100%. నౌ ఇది ఎస్పీ సిపి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఇది. వాట్ ఈస్ దిస్? 0 0 పోతే 20/9. అప్పుడు సిపి ఎంత వచ్చింది? 20/9. ఈ 9 తీసేస్తే ఇక్కడ ఇంటూ 9, ఇక్కడ ఇంటూ 9. దట్స్ ఇట్. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇఫ్ ద ట్యాంక్ ఈస్ సోల్డ్ ఎట్ మార్కెట్ ప్రైస్? 45 రూపీస్‌కి అమ్మితే ఎంత? C20 M is SP that is equal to 45. ఎంత డిఫరెన్స్? 25 డివైడ్ బై 20 ఇంటూ 100. 5 5 5 5 షో ఇట్లాంటివన్నీ వస్తాయి. నేనేం చేయలేను. సీకెంట్ ఇది వచ్చింది. ఓకే. ఇది వచ్చింది. ఇట్లా వచ్చింది. ఇట్లా వేసాము. ఇది తీటా అంటే సీకెంట్ తీటా అంటే 13 5. ఇది 12 బికాజ్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. అడిగింది ఏంటి? ఇది. దీంట్లో కాస్ కామన్ తీస్తా. దీంట్లో కాస్ కామన్ తీస్తే 2 tan -3/4 tan కాస్ వస్తుంది. ఇక్కడ కాస్ తీస్తే కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా నేను చెప్పనక్కర్లే. టాన్ ఏమవుతుంది? టాన్ ఈస్ 12/5. సో 2 ఇంటూ 12/5 మళ్ళీ ఎందుకు డైరెక్ట్ 24/5 -3 డివైడెడ్ బై 4 ఇంటూ మళ్ళీ టాన్ 4 అంటే 48/5 -9. 9. ఓకే. లా 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 లా. ఓకే. ఇదెంత? 15. 15 నుంచి 24 పోతే 24 నుంచి 15 పోతే 9. బై 5 క్యాన్సిల్ అవుతుంది. 45 అంటే 3. ఆన్సర్ ఇస్ 3. అబ్బబ్బబ్బా! చాలా కష్టంగా ఉన్నాయి. డబ్ల్యూఎక్స్ ఇస్ డయామీటర్. ఓకే. థింక్ దట్ దిస్ ఇస్ ఎ సర్కిల్. దీంట్లో ఇది డయామీటర్ అనుకోండి. ఇది డబ్ల్యూఎక్స్ అనుకోండి. వై అండ్ జెడ్ ఆర్ సేమ్ సైడ్ అన్నారు. ఓకే. డబ్ల్యూజెడ్వై అన్నారు. డబ్ల్యూ నుంచి జెడ్ ఇట్లొచ్చింది. జెడ్ నుంచి వై ఇట్లొచ్చింది. రైట్. ఇదెంత అంట? 98 డిగ్రీస్ అంట. ఓకే. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్‌డబ్ల్యూవై. ఎక్స్‌డబ్ల్యూవై అంటే ఎక్స్‌డబ్ల్యూవై ఇది అడిగాడు. ఇదెంత అని అడుగుతున్నాడు. ఇదెంత ఎట్ట చెప్పేది? జిగ్ 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 జిగ్. ఓకే. దిస్ కెన్ బి డన్ ఇన్ మల్టిపుల్ వేస్. మీకు ఈజీగా చెప్తా. ఫండమెంటల్స్ తీసుకునే చెప్తా. మళ్ళీ ఎక్స్‌ట్రాగా చెప్తే డిఫరెంట్‌గా ఇబ్బంది పడతారు. ఇది డయామీటర్ అనంటే వాట్ విల్ బి దిస్? దిస్ ఇస్ 90 డిగ్రీస్. రైట్. ఇది 90 డిగ్రీస్. రైట్. ఇంతవరకు మీకు తెలిసిందే. ఇఫ్ 90 డిగ్రీస్ ఇక్కడ చూడండి ఇది క్వాడ్రిలేటరల్ అయితే సైక్లిక్ క్వాడ్రిలేటర్‌లో ఈ 2 కలిపితే 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది 98 అయితే 180 - 98 82 డిగ్రీస్ ఇది ఉంటుంది. ఇది 82 ఇది 90. అప్పుడు ఇది ఎంత ఉండాలి? 8 డిగ్రీస్. ఖతం. ఈజీగా చెప్పా. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ దట్. వెన్ ఎ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈస్ రెడ్యూస్డ్ బై 20% నంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఈస్ ఇంక్రీస్డ్ బై ప్రైస్ ఏమవుతుంది? రెడ్యూస్డ్ బై 20% అంట. 5 ఉండేది 4 అయింది. అప్పుడు సేల్స్ ఏమైనాయి? 20% ఇంక్రీజ్ అయినాయంట. సేల్స్ ఏమైనాయి? వాట్ ఈస్ దిస్? 20% ఇంక్రీజ్ అయినాయి. అంటే కన్జంప్షన్.
ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే 5 కాస్త 6 అయింది. అంతేనా? అంతే. అప్పుడు ఎక్స్‌పెండిచర్ ఏమవుతుంది? పి ఇంటూ సి ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్. 25 కాస్త 24 అయింది. ఆ! ఇప్పుడేమడిగాడు? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ సేల్ ఆఫ్ షాప్? ఎక్స్‌పెండిచర్ అంటేనే సేల్. ఇంటూ 4/4 చేయండి. 100 ఉండేది. వాట్ ఈస్ దిస్? అంతేనా? 96 అయింది. అంటే ఇనీషియల్‌గా ఇది ఉండింది. ఫైనల్‌గా ఇది. అంతే కదా! 5 కాస్త 4 అయిందంటే, 5 కాస్త 6 అయిందంటే, ఇనీషియల్‌గా 5 ఉండేది 4 అయింది. అట్లా ఇవన్నీ ఇనీషియల్ న్యూమరేటర్. డినామినేటర్ ఉండేవి ఫైనల్. ఇనీషియల్‌గా రూ. 100 ఎక్స్‌పెండిచర్ అయిందంటే వాట్ ఈస్ దిస్? అది మీకొచ్చింది. కానీ ఈసారి మాత్రం రూ. 96 వచ్చింది. అంటే 4% డిక్రీజ్ అయింది. దట్స్ ఇట్. సో, ఇది మీకు వెంటనే అర్థం కావాలి అనంటే మీకు స్ట్రాంగ్ బేసిక్స్ ఉండాలండోయ్. బేసిక్స్ అంటే ఏంటి అనేసి అంటే ఏం లేదు. పర్సెంటేజెస్ అండ్ రేషియోస్ మీకు వచ్చినంటే చాలు. అగైన్ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ బిట్ ఇన్ ఎస్ఎస్‌సి. లేకపోతే ఈరోజు మీరు నో వయసులో ఉన్నారు. కొత్తగా ఉంటుంది. మీరు ఒక 1, 2 మంత్స్ రేషియో ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. రాదు అని లేదు, వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోరీ సమ్ ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్ మాక్సిమం? బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ ఏ స్టోరీలో ఎక్కువ ఉన్నారనేసి చూస్తున్నారు. 1, 2, 3 డైరెక్ట్‌గా యేసుకుంటూ పోవడం కాదు. ఇక్కడ ఏం అడిగాడు చూడండి. 1, 2, 4, 5 అడిగాడు. 1 అండ్ 2 మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ 500, ఇక్కడ ఇది. కాబట్టి ఇది తప్పు. ఇది. నెక్స్ట్ 2 అండ్ 4లో ఎవరున్నారు? 2 అండ్ 4. 2 అండ్ 4లో ఎవరున్నారు? ఆబ్వియస్‌లీ ఇదే. ఇదెంతున్నారు? 760. 4 అండ్ 5లో ఎంతమందున్నారు? ఇదేమో 750. ఇదేమో 760. ఆన్సర్ ఈస్ స్టోరీ 4. స్టోరీ 4 ఈస్ ద ఆన్సర్. సి. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 12 నంబర్స్ ఈస్ 64. 12 ఫోర్స్ ఆర్ 48. ఛీ! 12 ఫోర్స్ 84 కదా! థు. 48 కదా! ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అదే కదా! 12 సిక్స్ 72, 768 అనేది టోటల్ వాల్యూ. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ నంబర్ ఈస్ 58. ఇంటూ 2/2 చేసుకుంటే 29 మైనస్ 290. ఇది ఫస్ట్ 5 నంబర్స్‌ది. నెక్స్ట్ 6 నంబర్స్‌ది 68 అంట. సో, 6 సిక్స్ 360, 6 ఎయిట్ 48. 360 ప్లస్ 40 408 మైనస్ 408. ఈ 2 కలిపితే ఎంతొచ్చింది? 698. రైట్. దీంట్లో నుంచి ఇవేమో 5 నంబర్స్‌ది, ఇవి 6 నంబర్స్‌ది. ఇదేమో టోటల్‌గా 12 నంబర్స్‌ది. ఇక్కడ 11 అయినాయి. ఇక్కడ 12 అయినాయి. మిగిలిన ఒక్క నంబరే ఏంటి? దట్ ఈస్ దీని డిఫరెన్స్. దీని డిఫరెన్స్ ఎంత? 0. అంతే కదా! 698 అండి. 700కి ఎంత? 68, 69, 70. ఆన్సర్ 70. డిఫరెన్స్ 0. ఈజీ, ఈజీ. సీకెంట్ థీటా అంటే 1/కాస్ థీటా అంటాం. కాస్ ఇంటూ 2 సైన్ డివైడ్ బై 1 మైనస్ కాస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ ఇంటూ కాస్. కాస్ పోతుంది. 2 ఇంటూ టాన్ థీటా వస్తుంది. రైట్. ఇది ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ 2 అయిపోతే టాన్ థీటా ఈక్వల్ టు 1, థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. రైట్. రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ ఈజ్ టు సన్. ఎప్పుడు 14 ఇయర్స్ అగో అంట. రైట్. -14 ఎంతంట? 6:1. ఓకే. కానీ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత? 8:3. ఆఫ్టర్ 6 ప్లస్ 6 8:3. రైట్. దీని డిఫరెన్స్ ఎంతుంది? జి జిగ్ రెండిటి 5 ఉన్నాయి. కాబట్టి 1 నుంచి 3 అవ్వడానికి లేదా 6 నుంచి 8 అవ్వడానికి 2 యూనిట్స్ కావాలి. ఆ 2 యూనిట్స్ విలువ ఎంత? 14 ప్లస్ 6 20 ఇయర్స్ అంటున్నాడు. 20 ఇయర్స్. అప్పుడు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. రైట్. 1 ఈక్వల్ టు 10 ఇయర్స్. మనకు అడిగిందేంటి? రేషియో ఆఫ్ మదర్ అండ్ సన్ ఇచ్చాడు. కానీ అడిగిందేంటి? మదర్స్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అన్నారు. ఓకే. మనకిచ్చింది ఏంటి ఏమంటే మదర్ ఈస్ టు సన్ ఎంత? 10:3 ప్రెజెంట్ ఇది. కానీ సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత? సన్ 14 ఇయర్స్ బ్యాక్ సన్ యొక్క విలువ 1 యూనిట్. 1 యూనిట్ ఈక్వల్ టు 10 ఇయర్స్. 14 ఇయర్స్ నుంచి ప్రెజెంట్‌కి రావాలంటే +14 చేస్తా. ఈ 10కి +14 యాడ్ చేస్తే 24. 24 ఈస్ ద ప్రెజెంట్ ఏజ్. 3 యూనిట్స్ ఈక్వల్ టు 24. 1 యూనిట్ ఈక్వల్ టు 8. ఇఫ్ 1 యూనిట్ ఈక్వల్ టు 8, 10 యూనిట్స్ ఈక్వల్ టు 80 ఇయర్స్. ఖతం. అబ్బబ్బబ్బబ్బబ్బా! నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్‌లు కంప్లీట్ చేయాలి. ఈ ఆఫ్, ఈ ఆఫ్. రైట్. ఈ ఆఫ్ ఎంత? 5. 1 జా 4 జా 4/5. ఇదెంత? 4 1 జా 4 2 జా. సో, 7 ఛీ! 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 వావ్! 7/10 మైనస్ ఓహ్! 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 4/10. ఇక్కడ 4/5 ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ 4/5ని నేనేం చేస్తానంటే 8/10గా రాసుకుంటా. -8/10 ఎందుకంటే అన్ని డినామినేటర్స్ సేమ్ అవుతాయి. +1/5ని నేనేం రాసుకుంటానంటే +2/10గా రాసుకుంటా. ఇంటూ 2/2 చేసుకొని. ఇప్పుడేమవుతుంది చూడండి. ఇక్కడ హాఫ్ ఉంది. దీని 4 1 జా 4 4 జా 3 1 జా 3 5 జా 4/5 -1 ఈస్ -1/5. -1/5 నేనేమని రాసుకుంటా? -2/10గా రాసుకుంటా. సో దట్ డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇదేమవుతుంది? 9 - 8 1. 1/-2 -1/2. ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ -1/2. ఖతం. జిక్. నౌ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 961 స్క్వేర్. అప్పుడు s ఈస్ ఈక్వల్ టు 31. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. రైట్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ 2 రూట్ s ఇస్ డయాగ్నల్. 2 రూట్ 31 ఎక్కడుంది? ఎక్కడుంది? చూసుకోండి. 2 రూట్ 31. అబ్బబ్బబ్బా!
ఆ! ఛీ! 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 నేను తప్పు చేసిన. నాకు టైం అవుతోంది అందుకు ఛీ! 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 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 31 వచ్చింది. డయాగ్నల్ ఈక్వల్ టు √2 ఇంటూ ఎస్ అంతే కదా! దిస్ ఈస్ ఎస్, ఎస్. √2 ఇంటూ ఎస్. పర్ఫెక్ట్. √2 ఇంటూ ఎస్. ఆన్సర్ ఈస్ 31 రూట్. 31 ఇంటూ రూట్. లా 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 లా. దిస్ ఇస్ ఇట్. నౌ ఇక్కడ చూడండి. 3x మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయాలంటే రాయకూడదండి. రాయకుండా చేయండి. 3x మైనస్ 2x మైనస్ 2x ఎక్స్ ఎక్స్ మైనస్ 2x మైనస్ ఎక్స్ రైట్. మైనస్ ఎక్స్ ఇక్కడ ఉందా? లేదు. ఇది లేదు. ఆట అయిపోయింది. నెక్స్ట్ y 2y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3y. 3y ఎక్కడుంది? 3y రెండిట్లోనూ ఉంది. ఓకే. మళ్ళీ ఇక్కడ చూడండి. మైనస్ మైనస్ 2 మైనస్ 3 ఇట్ ఈస్ మైనస్ 5. ఆన్సర్ ఇస్ దిస్. ఖతం. దిస్ వన్ రాంగ్. అంతేనా? అంతే, అంతే, అంతే. ఫస్ట్ ఇదేందది వేరియబుల్ చూసుకుంటే అయిపోయాయి. 2 ఇంటూ -1 +3 -2 -3 -5 -5 ఇక్కడ ఓకే. చేసిన తర్వాత అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేసుంటే బాగుండని. నౌ ఈ 2 సిమిలర్ అంట. సిమిలారిటీ దేవుడా! సిమిలారిటీకి ఒక పాయింట్ చెప్తా చూడండి. ఏబీ, పీక్యూ, బీసీ, క్యూఆర్, ఏసీ, పీక్యూ అనేటివి సిమిలర్‌గా ఉంటాయి. సిమిలర్ రేషియోలో ఉంటాయి కరెక్ట్‌గా చెప్పాలంటే. హెన్స్ ఇప్పుడు ఏమడిగారు? పీక్యూ అడిగారు. వాట్ ఈస్ దిస్? పీక్యూ అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పీక్యూ అడిగారు. పీక్యూ అడిగారు. పీక్యూ అడిగారంటే ఏబీ కూడా తీసుకోవాలి. ఫస్ట్ ఏబీసీ తీసుకోండి. నెక్స్ట్ పీక్యూఆర్‌లు వేసుకోండి. అప్పుడు ఏబీ ఫస్ట్ తీసుకోండి. ఏబీ ఎంత ఇచ్చారు? 7.2 డివైడెడ్ బై మనకు కావాల్సిన పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఏమి ఇచ్చాడు చూడండి. ఏసీ, పీఆర్‌లు ఇచ్చాడు. ఏసీ ఇచ్చాడు, పీఆర్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఏసీ. ఏసీ ఈజ్ 6, పీఆర్ ఈజ్ 1.5. 1.5 పాయింట్ తీస్తే 0, 1 జా 4 జా 4 1 జా 4 1.8 జా పీక్యూ ఈక్వల్ టు 1.8. లా 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 లా. నౌ దిస్ సైన్ క్యూబ్ మైనస్ కాస్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై. ఎందుకు? ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే. డివైడ్ బై ఎక్స్ మైనస్ వై. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ రిక్వైర్డ్. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ కాస్. ఇది 1 అయితే 1 ప్లస్ సైన్ కాస్. కనిపిస్తుందా? యప్. అది ఎక్కడుందండి? 1 ప్లస్ సైన్ కాస్. ఖతం. లా 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 లా. అయిపోయింది. హో! దిస్ ఇస్ ఇట్. బై దిస్ వి కంప్లీట్ ద కంప్లీట్ 25 క్వెషన్స్ అండ్ మీరు చెప్పండి మీకెక్కడ ఇబ్బంది అవుతోంది? లేదు అనంటే ఎందుకు ఇబ్బంది కాలేదు? అండ్ దిస్ ఈస్ ఆల్ సీహెచ్ఎస్ఎల్ లెవెల్ క్వెషన్స్ అని అనుకోవద్దు. నౌ లెట్ మీ టెల్ యూ వన్ లాజికల్ థింగ్. ఎస్ఎస్సిలో సీహెచ్ఎస్ఎల్ ఏంటి? సిపిఓ ఏంటి? సీజీఎల్ ఏంటి? ఇఫ్ సిలబస్ ఇస్ ద సేమ్ అండ్ క్వెషన్ ఒక్కోసారి సీహెచ్ఎస్ఎల్‌లో టఫ్‌గా వస్తుంది. సీజీఎల్‌లో ఈజీగా వస్తాయి. ఎంటీఎస్ లెవెల్‌లో దేర్ ఆర్ ఫార్ బెటర్ క్వెషన్స్ వెన్ కంపేర్డ్ విత్ సీజీఎల్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్. రైట్? సో డోంట్ వరీ. అండ్ ఎప్పుడైనా ఒక మిస్‌కన్సెప్షన్‌ని దూరం చేసుకోండి. ఇట్ ఈస్ డిఫరెంట్ దట్ అంటే సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, వాట్ ఈస్ సిపిఓ, ఎంటీఎస్, ఎస్ఎస్సి ప్రిపరేషన్‌లన్నీ వేరే అన్నట్టుగా కాదు. ఒకటొకటి అన్నీ లింక్డ్‌గానే ఉంటాయి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ దెన్ ఓన్లీ యూ ఆర్ హిట్టింగ్ ఇట్ వెరీ కరెక్ట్‌లీ. సో దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకా ఏమైనా ఉంటే డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. యెస్, ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. బై.